बिश्नोई बिश्नोई का धमकी सीधा పాక్లో ఉన్న హఫీజ్ సయీద్కి సీదా ధమ్కి ఇచ్చిండు మన లారెన్స్ బిష్నాయ్, అన్నోన్ గన్మెన్కి జై ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ గ్యాంగ్. సీదా వాళ్ళు ఒక ట్వీట్ చేసిరు ఫ్రెండ్స్, ఏందని అంటే జై శ్రీరామ్ రామ్ రామ్ సభీ భాइयों को पालगम कश्मीर की आतंकी हमले हुआ है वो बेगुना लोगों को बिना किसी కసూర్కే మారా అని ఎక్సెట్రా అని మాట్లాడి అదంతా మాట్లాడి మీరు గలే మిలాస్తే మీరు చేయగలిగితే మేము గలే మిలాస్తాం, మీరు కళ్ళు ఎత్తిపెట్టి చూస్తే మీ ఆ కళ్ళు తీసేస్తాం, ఇట్లాంటి హర్కత్ ఇంకొకసారి చేస్తే ఈట్కా జవాబ్ పత్తర్తో ఇస్తామని చెప్పి లారెన్స్ బిష్నాయ్ గ్రూప్, ఇంకా జితేందర్ గోగి గ్రూప్, హసీం బాబా గ్రూప్, కాలా రాణా గ్రూప్, గోల్డీ బ్రార్, రోహిత్ గోదరా అని చెప్పి జై హింద్ జై భారత్ అని చెప్పి పెట్టిండ్రు. అయితే ఇప్పుడు భారత్ కూడా పాక్లా ఏదైనా ఉసామా బిన్ లాడెన్కి చేసిన ఏదైతే గతి పట్టించారో అట్లాంటి ఏమైనా దుర్గతి పట్టనీకి ప్రయత్నం చేపిస్తున్నారో అట్లాంటివి ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా? ఇవాళ హఫీజ్ సయీద్ పాక్లోనే ఉన్నాడు అని చెప్పి దీనికంటే పెద్ద నిదర్శనం ఏమున్నది? ఇన్ఫ్యాక్టు ఎవడైతే ప్రపంచ స్థాయిలో అత్యంత పెద్ద తీవ్రవాది లెక్క స్టాంప్ వేయించుకున్నాడో వాడు ఏడున్నాడు ఇవ్వాలనంటే పాక్లు ఉన్నాడు. ఉసామా బిన్ లాడెన్ ఏడ దొరికిండు అంటే పాక్లో దొరికిండు. తీవ్రవాదం కంప్లీట్గా ఏడ పెంచి పోషించబడుతుంది అంటే అది ఇలా పాక్లా పోషింపబడుతుంది. ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ అవుతుంది అని చెప్పి పహల్గామ్ అటాక్ తర్వాత పాక్లో ఉన్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్యూరిటీని కంప్లీట్గా పాక్ పెంచింది అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో పాక్లా అత్యంత తీవ్రవాద సంస్థకు నెయ్యేసి పెంచి పోషించి ఉగ్గుపాలు పెట్టి గోరుముద్దలు పెట్టి తినిపించే సంస్థ తీవ్రవాదానికి ఐఎస్ఐ మనం అందరికీ తెలిసిందే. ఇవాళ కంప్లీట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లష్కరే తోయిబా చీఫ్ అండ్ జమాతుద్దావా చీఫ్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయీద్కి రక్షణ కల్పిస్తుంది పాక్ భూభాగంలా. ఎవరు? పాక్ సైన్యమే, ఐఎస్ఐ. కరెంట్లీ ఆయన లాహోర్లో ఉన్నాడట, ఒక కంజెస్టెడ్ ఏరియాలా నివసిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన వివిఐపి కరెక్ట్గా చెప్తే విఐపి కూడా కాదు, వివిఐపి సెక్యూరిటీని ఎంజాయ్ చేస్తున్నాడట. స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ అంటే ఇప్పుడు మన దగ్గర నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎట్లయితే ఉంటుందో ఎన్ఎస్జి అని అంటాం మనం, అట్లా పాకలా ఎస్ఎస్జి అని అంటారు, అంటే స్పెషల్ సర్వీస్ గ్రూప్. ఆ కమాండోల రక్షణల హఫీజ్ సయీద్ ఉన్నాడట. అడ్వాన్స్ సర్వేలెన్స్ సిస్టమ్లలో కూడా ఆయన నిఘా వర్గాలు ఆయనని కాపాడుతున్నాయట. ఒక డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, సివిలియన్ పాపులేటెడ్ ఏరియా, చుట్టుపక్కల మొత్తం మస్జిద్ ఉన్నదట, మదర్సాలు ఉన్నాయట, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయట. ఒక టెంపరీ జైల్ సెటప్ పెట్టి హఫీజ్ సయీద్ని అక్కడ పెట్టిరట. ఇక ఏడున్నా కానీ మనకు అందరికీ తెలిసిందే ఏంటంటే అక్కడ ఏమేమి ఉంటాయని అనేది కొత్తగా మనం డిస్కస్ చేయాల్సింది అవసరం లేదు. ఒక డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ పెట్టిరట, కంప్లీట్గా మానిటర్ యాక్టివిటీస్ చూస్తున్నారట. 1 కిలోమీటర్ రేడియస్ నుంచి ప్రతి ఒక్క కెమెరాలలో చూస్తున్నారట. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ సర్వేలెన్స్ యూజ్ చేస్తున్నారట. పాక్ ప్రజలకు కూడా ఇంత సెక్యూరిటీలు అరేంజ్ చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ హఫీజ్ సయీద్కి మాత్రం ఇంత చేస్తున్నారు అని అంటే వాడు హఫీజ్ సయీద్ గాడు పాక్కి ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. జెస్చర్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటే ఏదన్నా ఇషారా కళ్ళతోని కానీ ఇట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా ఇట్లాంటి క్రిటికల్ జెస్చర్స్ ఏమైనా కనిపిస్తే జెస్చర్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా వాడుతున్నారట. సుమారు 46 సంవత్సరాల నుంచి వీడు జైల్లోనే ఉన్నారు అని చెప్తారు. ఇప్పటిదాకా అత్యంత పెద్ద ఏవైతే తీవ్రవాద దాడులు జరిగినాయో అందులో 7 పెద్ద తీవ్రవాద దాడులకు వీడు ఫైనాన్స్ చేసిండని చెప్పి రక్షక బలగాలు చెప్తారు. కనీసము ఇప్పటిదాకా వాడు కనీసం ఒక 24-30 సార్లు బయట కూడా కనబడ్డాడు ఈ 3 ఇయర్స్లో. మళ్ళీ జైల్లో ఉన్నా అని చెప్తాడు, బయట క్లియర్ కట్గా కనబడతాడు. లారెన్స్ బిష్నాయ్ భారత్ కా జానే జిగర్ కా టుకుడా మా దిల్కి దడకన్ లారెన్స్ బిష్నాయ్ డైరెక్ట్ కులే ఆమ్ ధమ్కి ఇచ్చిండు. సయీద్ ఇమేజ్ పెట్టి వార్నింగ్ పెట్టి ఇట్లా కొట్టి వీడిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఈ హై వాల్యూ టార్గెట్ ఎవడైతే పాక్లో ఉన్నాడో ఖచ్చితంగా వాడిని గుసాంచి మరీ సంపుతాం, పాల్గం బదులా మేము ఖచ్చితంగా తీసుకుంటామని అన్నారు. ఒకసారి ఆ పరమేశ్వరుని ధ్యానం చేద్దాం, ఇది నిజమైతే ఎంత బాగుండు అని చెప్పి ఆలోచిద్దాం. ఇది ధమ్కీ కాకుండా హకీకత్ల బదలాస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. హర హర మహాదేవ్. వీడు అరెస్ట్ ఉండి కూడా 2019లో ఈ హఫీజ్ సయీద్ గాడు కంప్లీట్గా టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ దగ్గరకు వచ్చిండు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా కాళ్ళు పెట్టిండు. ముర్ఖిదే, రావల్కోట్, భవల్పూర్ ఈ అన్నిట్లలో వీడు అడుగు పెట్టిండా లేదా? సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో ఉండు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో లారెన్స్ బిష్నాయ్ ఏదైతే నీకు ధమ్కీ ఇచ్చిండో అది హకీకత్లో మారి నిన్ను పుచ్చలు లేవట్టి నీకు ఒక కాఫీర్ సావిచ్చి 72 హూర్ కళ ఏదైతే గంటున్నావో హూర్ కాదు కదా, 72 హూర్ కాదు కదా, నీ నూర్ దగ్గరికి పంపించకపోతే కూడా మాకు చాలు. అది నీ కట్టుకున్న నూర్ దగ్గరికి నిన్ను పంపకపోయినా
మాకు అది చాలు అని చెప్తున్నా. 72 దూర్తో ఊరికితో బొ దూరికి బాత్. నువ్వు ఎంత కాపాడుకుంటావో కాపాడుకో బిడ్డ. యావత్ భారతదేశంలో ఉన్న యావత్ భారతావని ఇలా అదే కోరుకుంటుంది. నేను ఇంట్లో గుసాంచి నీ ఇంటికాడనే నిన్ను కొట్టాలి బిడ్డ అని. కరెక్టా కాదా? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.